ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాల వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి ప్రసాదాల వైభవం ఏంటో చూడండి. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర, సంప్రదాయం ఉన్నాయి. స్వామివారికి నివేదించే ప్రసాదాలను ప్రధానంగా 4 రకాలుగా విభజిస్తారు. వాటిలో మొదటిది అన్నప్రసాదాలు. అన్నప్రసాదాలు అంటే బియ్యంతో వండే పవిత్రమైన నైవేద్యాలు. వీటిలో కట్టె పొంగలి, నెయ్యి, మిరియాలు, పప్పుతో చేసే సంప్రదాయమైన వంటకం. పులిహోర, చింతపండు, ఆవాలు, మసాలా కలయికతో చేసే రుచికరమైన వంటకం. చక్కెర పొంగలి, బెల్లం, నెయ్యి, పచ్చకర్పూరంతో ఘుమఘుమలాడే తీపి అన్నం. దద్దోజనం అంటే పెరుగన్నం. తిరుమల ఆలయ విశిష్ట నైవేద్యం ఇది, ఎంతో శాంతిప్రదం. తరువాతది మిరియాల అన్నం. దీన్ని మారీచ్యాన్నం అంటారు. ఎంతో ఆరోగ్యకరమైన మిరియాల ఘాటుతో కూడినది ఈ వంటకం. కదంబం, ఇది అన్ని రకాల కూరగాయలు పులుసుతో కలిపి వండే అన్నం. బకాళా బాత్ అండ్ మాత్రాన్నం, పెరుగు, వెన్న కలిపిన ప్రత్యేక నైవేద్యాలు. ఇవి అన్నప్రసాదాలు. ఇకపోతే 2వ రకం ప్రసాదాలు తీపి పదార్థాలు. నెయ్యి, బెల్లం లేదా చక్కెరతో తయారు చేసే పిండి వంటలు. వాటిలో ప్రధానమైనది శ్రీవారి లడ్డు. తిరుమల అనగానే గుర్తొచ్చే ప్రపంచ ప్రసిద్ధ ప్రసాదం లడ్డు. మనకు దర్శనం తర్వాత గుడిలో ఇచ్చే చిన్న లడ్డూలు, పెద్ద లడ్డూలు, ఆస్థాన లడ్డూలు, కళ్యాణం లడ్డు రకాలు ఎంతో ప్రసిద్ధి చెందినటివి. లడ్డు తరువాత జిలేబీ మరియు అప్పం. ప్రత్యేక పర్వదినాలలో సమర్పించే తీపి వంటకాలు ఇవి. అలాగే మనోహరం, బియ్యపిండి, పప్పు, బెల్లంతో చేసే సంప్రదాయ ప్రసాదం. ఇంకా ఇతర తీపి పదార్థాలు పాయసం, కేసరి, పోలీలు, పూర్ణం బూరెలు, అమృత కలశం మరియు కొలువు ప్రసాదం. ఇవన్నీ తీపి ప్రసాదాలు. 3వ రకం ఉప్పు ప్రసాదాలు. సాధారణంగా స్నాక్స్ రూపంలో ఉండే పిండి వంటలు. ఇందులో శ్రీవారి వడ, లడ్డూతో పాటు అంతే ప్రసిద్ధి చెందిన గట్టి వడ, అలాగే నెయ్యి దోశ, స్వామివారికి రాత్రి వేళలో సమర్పించే ప్రత్యేక వంటకం. అలాగే మురుకులు, సుండలు, ఇవి పప్పు ధాన్యాలు, కొబ్బరితో చేసేవి. వీటిని ఉప్పు ప్రసాదాలు అంటారు. ఇక 4వ రకం ప్రసాదం అపక్వ ప్రసాదాలు. అంటే వండకుండా సమర్పించేవి. మంటపై వండకుండా ప్రకృతి సిద్ధంగా సమర్పించే పవిత్రమైన నైవేద్యాలు ఇవి. పంచకజ్జాయం అంటే జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, చక్కెర, యాలకల మిశ్రమం. అలాగే పానకం, బెల్లం, మిరియాల పొడితో కలిపిన పవిత్ర జలం. ఇంకా ఇతరాలు ఏవంటే పచ్చిపాలు, వెన్న, సుమారు 25 రకాల తాజా ఫలాలు, ఎండు ఫలాలు, తాంబూలం, వీటన్నిటిని అపక్వ ప్రసాదాలు అంటారు. ఇవి స్వామివారికి నైవేద్యాలుగా సమర్పిస్తారు. ముఖ్యమైన నియమం ఏంటంటే ప్రతి ప్రసాదంలోనూ ఖచ్చితంగా తులసి దళం ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి సమర్పిస్తారు. తిరుమలేశునికి రోజుకు 3 సార్లు ప్రధానంగా నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ సమయంలో తిరుమామణి మంటపంలోని పెద్ద గంటలను మోగిస్తారు. మొదటి గంట బాలభోగం. ఇది ఉదయం 5 గంటలకు. ఆ సమయంలో స్వామివారికి సమర్పించే నైవేద్యం మాత్రాన్నం. ఇది స్వామివారి ముందు ఉంచుతారు. ఎడమవైపు లడ్డు, వడ, కుడివైపు బలి అన్నం. బయట భాగంలో పులిహోర, పెరుగన్నం, కదంబం, ముద్దాన్నం సమర్పిస్తారు. 2వ గంట రాజభోగం. ఇది ఉదయం 10 గంటల సమయంలో జరుగుతుంది. ప్రధాన నైవేద్యం శుద్ధాన్నం. దక్షిణం వైపు కేసరి, పులిహోర, పొంగలి సమర్పిస్తారు. ఉత్తరం వైపు చక్కెర పొంగలి, పెరుగన్నం. వీటితో పాటు తమలపాకులు, యాలకులు, పచ్చకర్పూరం కలిగిన తాంబూలాన్ని సమర్పిస్తారు. 3వ గంట శయనభోగం. ఇది రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. ప్రధాన నైవేద్యం మిరియాల అన్నం, లడ్డు, వడ, పులిహోర, కదంబం. ఇందులో ప్రత్యేక భాగంగా తోమాల దోశలు, బలి ప్రసాదం సమర్పిస్తారు. ఏకాంత సేవకు ముందుగా అర్ధరాత్రి కూడా నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తిరువీషం అంటే బెల్లమన్నం సమర్పిస్తారు. ప్రత్యేక విశేషాలు ఏంటంటే గంటల నాదం. నైవేద్య సమయంలో మ్రోగే గంటల శబ్దం స్వామివారికి ఆరగింపు జరుగుతోందని భక్తులకు తెలియజేసే పవిత్ర సంకేతం. తిరుమల ఆలయంలో నివేదించిన పులిహోరను మొదట శ్రీవారికి సమర్పించి
ఆ తరువాతే ఎదురుగా ఉండే బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి తరలించి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. శ్రీవారి ప్రసాదం కేవలం ఆకలిని తీర్చే ఆహారం కాదు, అది కలియుగ దైవం వెంకటేశ్వరుని కరుణ, భక్తి, పవిత్రతలకు నిదర్శనం. ఒక్క బియ్యపు గింజ లేదా లడ్డూ ప్రసాదం ముక్క నోట్లో పడినా జన్మ ధన్యమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇవండి తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాల విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మరొక వీడియోతో కలుద్దాం.